పౌలు గలతీయులకు రాసిన పత్రిక. పౌలు మిషనరీ యాత్రల్లో భాగంగా గలతీయ ప్రాంతంలో పౌలు దర్శించిన అనేక సంఘాలకు ఈ ఉత్తరం రాశాడు. ఆయా సంఘాల వృత్తాంతాలను మీరు అపోస్తలుల కార్యాలు గ్రంథంలో చూడవచ్చు. అతడు ఈ ఉత్తరాన్ని ఎంతో వేదనతో, నిస్పృహతో ఉన్న పరిస్థితిలో నుండి రాశాడు. దాని నేపథ్యం ఏమిటో చూద్దాం. క్రైస్తవ్యం యెరూషలేములో ఒక యూదుల మెస్సయ్య ఉద్యమంగా ప్రారంభమైంది. కానీ దాని సందేశం మాత్రం మానవాళి అంతటికీ చెందింది. కాబట్టి అది త్వరలోనే ఇశ్రాయేలును దాటి బయటికి వ్యాపించింది. ఒక మిషనరీగా పౌలు తన పని ప్రారంభించేటప్పటికీ యేసు ఉద్యమంలో యూదులు ఎంతమంది ఉన్నారో దానికి సమానంగా యూదేతరులు కూడా చేరారు. ఇది అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలో కనిపించే పెద్ద చర్చకు దారితీసింది. చారిత్రకంగా దేవుని నిబంధనా ప్రజలు అంటే ఇశ్రాయేలు అనే ఒక జాతికి చెందినవారు. వారు ధర్మశాస్త్రం విధించిన నియమాలకు బద్దులైన ఒక ప్రత్యేకమైన ప్రజ. ఉదాహరణకు పురుషులకు సున్నతి, కోషేర ఆహారం పాటించడం, సబ్బాతును పాటించడం. యూదేతరులైన క్రైస్తవులు నిజంగా దేవుని కుటుంబంలో చేరాలంటే వారు ధర్మశాస్త్రంలోని నియమాలకు బద్దులు కావాల్సిందే అని వాదించే యూదులైన క్రైస్తవులు చాలామంది ఉండేవారు. అలాంటి యూదులైన క్రైస్తవుల్లో కొందరు ఈ గలతీయ సంఘాలకు రావడం ప్రారంభించారు. వారు పౌలును లెక్క చేయకుండా ఈ యూదేతర క్రైస్తవ పురుషులు సున్నతి చేసుకోవాల్సిందే అని పట్టుబట్టారు. కాబట్టి వారిలో చాలామంది సున్నతి తీసుకున్నారు కూడా. ఆ విషయం పౌలుకు తెలిసినప్పుడు అతని హృదయం బద్దలైంది, కోపమొచ్చింది. దాని ఫలితమే ఈ ఉత్తరం. సిలువ వేయబడిన మెస్సయ్య గురించిన సువార్త సందేశం సారాంశంతో అతడు మొదట ఆ గలతీయుల్ని సవాలు చేశాడు. ఆ తరువాత ఈ సువార్తే యేసు అబ్రహాముల కొత్త బహుళజాతి కుటుంబాన్ని సృష్టించింది అని వాదించాడు. పరిశుద్ధాత్మ సన్నిధి ఆయన శక్తితో ఆ సువార్త ఏ విధంగా ప్రజలను రూపాంతరం చెందిస్తుందో అతడు వివరించాడు. గలతీయులు వేరొక సువార్తను అంగీకరించిన దానిని బట్టి అతడు తన విస్మయం వ్యక్తపరుస్తూ ఈ ఉత్తరాన్ని ప్రారంభించాడు. పౌలు గురించి చెడ్డమాటలు పలుకుతూ సున్నతి అవసరం అని పట్టుబట్టే క్రైస్తవులు మోసుకొచ్చిన సువార్త అది. కాబట్టి పౌలు మొదట తన సందేశంలోని సాధికారతను, అపోస్తలుడుగా తన అధికారాన్ని సమర్థించుకున్నాడు. అన్యుల ప్రాంతాలకు వెళ్లి సువార్త చెప్పడానికి పునరుద్ధానుడైన యేసే తనను నియమించాడు. అపోస్తలుల కార్యాల గ్రంథంలోని ఆ గాథ గుర్తుంది కదూ. ఆ తర్వాతే తాను ఇతర అపోస్తలులైన పేతురు, యాకోబు మొదలైన వారిని సంప్రదించడానికి యెరూషలేముకు వెళ్ళానని పౌలు చెప్పాడు. యూదేతర క్రైస్తవులు సున్నతిని, కోషేర్ ఆహార నియమాలను పాటించవలసిన అవసరం లేదని వారితో చెప్పినప్పుడు వారు అతన్ని పూర్తిగా సమర్థించారు. కాని ఆ వివాదం మరింత జటిలమయ్యింది. పేతురు అంతియోకయకు వెళ్లి అక్కడి యూదేతర క్రైస్తవులను దర్శించిన సమయంలో అతడు వారితో కలిసి భోంచేస్తున్నాడు. అయితే యెరూషలేము నుండి వ్యతిరేకుల గుంపుకు చెందిన కొందరు వచ్చినప్పుడు అతడు వారికి భయపడి వారి ఒత్తిడికి లొంగిపోయాడు. ఈ సున్నతి లేని క్రైస్తవులతో కలిసి భోజనం చేయడం మానేసి వారికి వేరైపోయాడు. అప్పుడు పౌలు అతని వేషధారణ విషయంలో, సువార్తకు కట్టుబడి ఉండకపోవడం విషయంలో అతన్ని ఆక్షేపించాడు. ఈ కొత్త క్రైస్తవులు సున్నతి పొందాలని, ధర్మశాస్త్రాన్ని పాటించాలని కోరడం సరికాదు అని చెప్పడానికి అనేక కారణాలున్నాయని పౌలు వాదన. మొదటిది, అది సువార్తకు ద్రోహం చేయడం అవుతుంది. అతని మాటల్లో పురుషులు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా కాక మెస్సయ్య అయిన యేసులో విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడ్డారు. మెస్సయ్య అయిన యేసులో మనం విశ్వాసం ఉంచాం. పౌలుకు నీతిమంతుడుగా తీర్చబడడం లేక అక్షరార్థంగా ఒకడు నీతిమంతుడు అని ప్రకటించడం అనేది పాత నిబంధనలోని ఒక శ్రేష్టమైన పదం. అది ఒక వ్యక్తి తనతో ఒక మంచి సంబంధంలో ఉన్నాడు అని దేవుడు ప్రకటించడం. వారు క్షమించబడ్డారు. వారు దేవుని కుటుంబంలో చేరారు. దేవుని కృప వలన వారు రూపాంతరం చెందుతూ ఉంటారు. ధర్మశాస్త్ర నియమాలను పాటించడం ద్వారా ఏ ఒక్కరూ నీతిమంతుడు కాలేడని పౌలు దృఢనమ్మకం. కేవలం యేసులో విశ్వాసం ద్వారానే అది జరుగుతుంది. దీనికొక లోతైన భావం ఉంది. అది యేసు జీవితంలో ఆయన నమ్మకత్వం, మన పక్షంగా మరణించడం అనే వాటిని సూచించవచ్చు. లేక యేసులో మనం కలిగి ఉన్న మన స్వంత నమ్మకాన్ని, భక్తిని సూచించవచ్చు. ఏ విధంగా చూసినా ఒక విషయం మాత్రం స్పష్టం. అది యేసు ద్వారా దేవుడు ఏమైతే చేశాడో దానిలో విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే ప్రజలు నీతిమంతులుగా తీర్చబడతారే గాని తమకై తాము చేసుకునే దానిని బట్టి కాదు.
పౌలు బోధించిన సువార్త సారాంశం ఇదే. యేసు మెస్సీయాలో విశ్వాసం ఉంచిన వారికి ఆయన విషయంలో ఏది సత్యమో అది వారి విషయంలో కూడా సత్యం అవుతుంది. ఆయన జీవం, మరణం, పునరుద్ధానం వారివవుతాయి. అతని మాటల్లో, నేను మెస్సీయాతో సిలువ వేయబడ్డాను, జీవించేది నేను కాదు, మెస్సీయే నాలో నివసిస్తున్నాడు. ఇప్పుడు గడిపే జీవితం నన్ను ప్రేమించి నాకోసం తనను తాను ఇచ్చుకున్న దేవుని కుమారునిలో విశ్వాసం ద్వారానే జీవిస్తున్నాను. కాబట్టి ఎవరైనా తాను దేవునితో సమాధానం కలిగి ఉన్నానో లేక తాను యేసు నిబంధనా కుటుంబానికి చెందినవాడని అని చెప్పగలగడానికి కారణం వారు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడని కాదు. వారు తమకై తాము చేసుకోలేని దానిని వారి పక్షంగా యేసు చేశాడు కాబట్టి మాత్రమే. దేవుని నిబంధనా కుటుంబంలో చేరి ఆ కుటుంబంలో ఒక సభ్యుడిగా జీవించడంపై యేసు మన కోసం సాధించి పెట్టిన దాని గురించిన అవగాహన చాలా ప్రభావం చూపుతుంది. పౌలు మొదటిగా ఆదికాండంలోని అబ్రహాము చరిత్రను ప్రస్తావిస్తాడు. అతడు భవిష్యత్తులో ఒక రోజున తన ద్వారా, తన సంతానం ద్వారా సకల రాజ్యాలను దేవుడు దీవిస్తాడనే వాగ్దానంలో విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడని, లేక దేవుడు అతనిని నీతిమంతుడిగా ప్రకటించాడని గుర్తుచేశాడు. ధర్మశాస్త్రంలోని విధులను బట్టి కాక కేవలం విశ్వాసం ఆధారంగా మాత్రమే ఒక పెద్ద బహుళజాతి ప్రజా కుటుంబం తనతో ఒక సంబంధంలోకి రావాలని ఎల్లప్పుడూ దేవుని సంకల్పం. మరి అలాంటప్పుడు దేవుడు ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రాన్ని ఎందుకిచ్చాడు అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇక్కడ పౌలు ఒక చిన్న, బహు లోతైన వివరణ ఇచ్చాడు. దానిని అతడు రోమీయులకు రాసిన పత్రికలో కూడా చూడవచ్చు. దేవుడు అబ్రహాముకిచ్చిన వాగ్దానం తరువాత చాలా కాలానికి ఇశ్రాయేలుకు సీనాయి కొండ మీద ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని మీరు జాగ్రత్తగా చదివితే అవి కేవలం తాత్కాలికంగా ఇవ్వబడినవే అని మీరు గమనిస్తారు. ధర్మశాస్త్ర నియమాలు కొన్ని సానుకూలం, కొన్ని వ్యతిరేకమైనవి ఉన్నాయని అతడు చెప్పాడు. అవి ఇశ్రాయేలు పాపాన్ని భయంకరమైనవిగా చూపించే భూతద్దంలా పనిచేశాయి. ఇశ్రాయేలు ఎడతెగకుండా దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే పాపభూయిష్టమైన మానవాళితో చేయి కలిపారని అవి వెల్లడి చేశాయి. ధర్మశాస్త్రం మంచిదే కాని అది ఇశ్రాయేలుతో బాటు సమస్త మానవాళిని అపరాధులుగా ప్రకటించింది. పౌలు మాటల్లో చెప్పాలంటే ధర్మశాస్త్రం పాపపు శక్తి కింద ప్రతి ఒక్కరినీ బందీగా చేసింది. అదే సమయంలో ధర్మశాస్త్రం ఒక సానుకూల పాత్ర కూడా పోషించింది. అది వాగ్దానం చేయబడిన మెస్సయ్య అనే అబ్రహాము వారసుడు వచ్చేంతవరకు ఇశ్రాయేలును అదుపులో ఉంచిన ఒక కఠినమైన ఉపాధ్యాయుడిగా పనిచేసింది. ఒకసారి మెస్సయ్య వచ్చిన తరువాత ఆయన ఇశ్రాయేలు పక్షంగా ధర్మశాస్త్ర ఉద్దేశాన్ని నెరవేర్చాడు. దేవుణ్ణి, పొరుగువానిని నిజంగా ప్రేమించిన నమ్మకమైన ఇశ్రాయేలీయుడు యేసు ఒక్కడే. ఇశ్రాయేలు రాజుగా ఆయన ఇశ్రాయేలు వైఫల్యానికి కలిగిన శాపాన్ని, దాని ఫలితాన్ని తనపైన వేసుకుని వారికి విమోచన తేవడానికి మరణించాడు. అబ్రహాము వారసుడైన యేసు ద్వారా జాతి, సామాజిక స్థాయి, లింగభేదం వీటితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి దేవుని దీవెన అందుబాటులోకి వచ్చింది. కాబట్టి పౌలు దృష్టిలో యూదేతర క్రైస్తవులను ధర్మశాస్త్రం పాటించాలని ఒత్తిడి చేయడం అర్ధరహితం. దాని అర్థం మన పాపాల విషయంలో దేవుని వాగ్దానం నెరవేర్పులో యేసు పాత్ర ఏమీ లేదని చెబుతున్నట్టు. యేసు ద్వారా, పరిశుద్ధాత్మ అనే బహుమానం ద్వారా మనం పొందిన స్వాతంత్ర్యాన్ని మనం నిర్లక్ష్యం చేసినట్టే అవుతుంది. అది దేవుని వాగ్దానాన్ని, ఆయన దీవెనను ఒక్క జాతి కుటుంబానికి పరిమితం చేస్తుంది. అయితే ధర్మశాస్త్రపు నియమాలు దేవుని చిత్తప్రకారం జీవించడానికి రుజువు చేయబడిన మంచి మార్గదర్శకాలు కాదా? యూదేతరులు దానిని ఎలా చేసుకోగలరు? దానికి 5-6 అధ్యాయాల్లో పౌలు జవాబిస్తున్నాడు. ఆత్మ ద్వారా యేసు సన్నిధి చేసే రూపాంతరం ఏ విధంగా కీలకమైందో వివరించాడు. ధర్మశాస్త్ర విధులు మంచివి, అవి జ్ఞానం పుట్టిస్తాయి అని పౌలు చెప్పాడు. నిజానికి యేసు క్రోడీకరించినట్టు అవన్నీ నిన్నువలే నీ పొరుగువానిని ప్రేమించుము అనే ఆజ్ఞలో ఇమిడి ఉన్నాయి. అయితే ఆజ్ఞలు ఎంత మంచివైనా వాటికి లోబడగలిగే శక్తిని ఇశ్రాయేలుకు అవి ఇవ్వలేవు. దానికి బదులుగా శుభవార్త ఏమిటంటే యేసు మన పక్షంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఆత్మ ద్వారా ఇప్పుడు మనలో జీవిస్తూ తన ప్రజలను కొత్త మనుషులుగా మార్చి వారు ఇతరులను ప్రేమించడం ద్వారా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవారుగా చేస్తున్నాడు. పౌలు ఈ పాత, కొత్త పురుషుల మధ్య ఉన్న తేడాలను మరికొంత వివరించాడు.
పాత పురుషుని అలవాటు స్పష్టంగా ఉంది. అవి మానవులను పాడుచేసే ప్రవర్తనలు. అవి సంబంధాలను, సమాజాలను నాశనం చేస్తాయి. ధర్మశాస్త్ర నియమాలు అలాంటి ప్రవర్తనను నిషేధించాయి. యేసైతే వాటన్నిటినీ సిలువలో చావుకు గురిచేశాడు. కాబట్టి ఒక వ్యక్తి యేసులో విశ్వాసముంచి ఆత్మ నడిపింపుపై ఆధారపడి జీవిస్తే అతని జీవితం ఆయనదయ్యి అతనిలో ఆత్మఫలం ఫలిస్తుంది అని పౌలు చెప్పాడు. యేసు తన కుటుంబ సభ్యులు నడవాలని కోరే జీవనమార్గం ఇదే. తన ప్రజలు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, ఆశానిగ్రహం, సాత్వికం, ఇంద్రియ నిగ్రహం అనే లక్షణాలతో నిండిన ప్రజలు కావాలని ఆయన కోరిక. అయితే ఈ ఫలం దానికదే కలిగేది కాదు. ఒక నిజమైన ఫలానికి చేసినట్టు దానిని పండించాలి. పౌలు మాటల్లో, మనం ఆత్మలో జీవించేవారమైతే ఆ ఆత్మను అనుసరించి జీవించాలి. దానికి ఒక దృఢ నిశ్చయం కావాలి. మన పాత అలవాట్లను ఏ విధంగా కత్తిరించి కొత్త వాటిని అలవాటు చేసుకోవాలో నేర్చుకోవాలి. మనం అలా చేస్తూ ఉంటే ఆత్మ మనల్ని నడిపిస్తూ, యేసు మనసుల్ని, హృదయాలను మారుస్తూ మనలను, దేవుణ్ణి, ఇతరులను ప్రేమించేవారిగా చేయడం గమనిస్తాం. ఈ విధంగా యేసు ప్రజలు పౌలు క్రీస్తు నియమం అని పిలిచిన ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తారు. చివరిగా క్రైస్తవులు ధర్మశాస్త్రాన్ని పాటించడం లేక సున్నతి పొందడం అనేది ఒక అనవసరమైన సాహసం అని చెబుతూ ముగించాడు. వాస్తవంగా మనకు కావలసిందల్లా ఈ బహుళజాతి మెస్సయ్య కుటుంబం యేసులో పూర్తిగా విశ్వాసముంచి ఆత్మశక్తితో దేవుణ్ణి, ఇతరులను ప్రేమించగలిగి కొనసాగుతూ ఉండే దేవుని ఈ నూతన సృష్టి మాత్రమే. గలతీయులకు రాసిన పత్రిక మనకు బోధించేది ఇదే.